చేసుకుంటాడు ఏ కర్మ చేసుకున్నట్టున్నావా ఈ లోడ్ ఎపిసోడ్ మీద ఆ నాటకాలనే పుట్టుకూసాలు బంగారు కాదు పట్టుకుని వస్తే లాభంలో కూడా ఇప్పుడు ఏంటంటే నా ఇంటి కొడలేదు నేను ముందు కడియాలి ముందు దూరంగా పోలు సన్న పండి వాళ్ళు పెట్టి దాని పాటతో పడవాడితే చెప్పేసింది చెప్పేసినాక 10 మందిలో పదవాడికి 4 విత్తనాల పాలైతే 5 విత్తనాల పాలైతే చేసుకుంటా యోసిల జోడగలేవి అప్పుడు మైల జగమ పుల్లనేయో అసే కేటప్పుడు మైల జగమ పుల్లనేయో ఎలా తెలగా చేసిన గాని ఇప్పుడు అత్త అంత నేనంతా నీకోసం అత్త ని లగ్గాలు చేసుకుంటా ముద్దాలు చేసుకుంటాను కదా మా బావని చేసుకుంటాను కదా సిగరాలు చేసుకుంటాను అన్నిగాలు చేసుకుంటాను కదా తప్పకుండా సరే మరి అయ్యో చెల్లి అంటుంది ఆమె అంతుంది ఈ జోలెత్తుంది ఈ శ్రీకంత కలవరిస్తుంది అంగా చేసుకోమనగానే అయ్యో కొడుకురావా నాకు కొట్టే తోడు వచ్చి పిల్లలు ఇస్తానంటే నేను అంతకే మంది మన నాయకు రక్తం ఉన్నది నాకు ఇచ్చిన నాయకు కూడా నాకెంత సమయం ఉందని ముగ్గురు తయారు చేసి పంపగానే వస్తాడే నాకు ఒక లగ్నానికి ముగ్గురు మొగలంలో వస్తుండు ధోని వేసుకుంటే కాపాడు ఉంటాయి ఈ ముగ్గురు ఎట్లా పెట్టుకోవాలని చెప్పింది మంగమ్మ చూస్తుంది అయ్యో తల్లి లేనికెళ్ళవా మన ఇంటి మీద కుటుంబం పదాలి ఒక అమ్మానికి బంగారు పేరు కట్టాలి ఒక అమ్మ ఎక్కి ఆ గడ్డ కొట్టినాక గరగర మూతలు పోగాలి దాని ఆధారం కిందికి దిగాలి దాని ఆధారం కిందికి దిగాలి 60 కోట్లింగాల పూజలు చేసినండి 2 లగ్గాలు వేసుకుంటానని బంగారు పేరు కట్టి ఒక అమ్మాయికి బంగారు పేరు కొట్టంగానే మూతలు పోగాలి ఆ మొదలు సప్పుడు కాకముందుకే ఇది దిగారు చేసుకుంటా అని చెప్పగానే ఆ సంబరపడ్డది సంతోషపడ్డది రేణుకెళ్ళవ్వా ఆ నట్రాలను ఇచ్చింది పట్టు పందం కట్టుకొని కూకునే తల్లి రేణుకెళ్ళవు ఇక్కడ ఈ అల్లుళ్ళని తోడుకొని చెక్కాడు చేసుకోవాలి మీకు ఇద్దరికి
అర్థం చెప్తా అయ్యో తల్లి ఎల్లవ్వా నువ్వు వేసుకోగలనమ్మా అయ్యో లోకాల శంకరుడా నువ్వు గుడితో అడక చౌకను అడగలమంటే ఆ ముగ్గురిలో పెద్దోడు వేసుకున్నాడు కోసం నాడు కోపం నాడు వేసుకున్న చిన్నడు కోపం చిన్నడు వేసుకున్న పెద్దోడు కోపం ఉంటది మీరు ఇంట్లో వాళ్ళకి ఒక లగ్గాలు చేసుకున్నా కానీ ముగ్గురిలో ఇద్దరు తుప్ప తాపలు కోపాలు ఉంటాయి అయ్యో లోకాల శంకరుడా మీరు పన్నాలు పెట్టినా పోటీలు పెట్టినా పన్నాల పోటీలు అయితే గంట కొట్టే పెళ్లి చేసుకుంటా అరే గంట గాయన కొడతాడమ్మా గంటకి చెప్పినా గంట కొట్టాలని ఆయన గంట కొట్టాడు గంట కొట్టాడు అక్కడ తల్లి నువ్వు చెరువులు పెట్టకు పందాలు పెట్టకు అనుకుంటే నవలపాలు చేయకు మానపోవాడు అందరికన్నా పెద్దోడు కార్తీక వీరాజుడు వచ్చిండు ఎదుర్కొన్నాడు మధ్యలో నిన్నోడు కాదగా అయ్యో బిడ్డ అంత గుబ్బల కూడా వాడు కార్తీక రాజు ఉన్నాడు వాడు అట్టులు కాదు పట్టులు కాదు వాడు తండ్రి మంత్రకాలు ఉన్నాడు చిట్టక్రియలు ఉన్నారు నువ్వు పట్టు పందం మీద పెట్టుకొని గిడ కూకున్నావు ఈ పందాలు పందాలనే గెలిచిన లెక్క చేసుకుంటాను పట్టు పందం మీద గెలిచిన లగ్నం చేసుకుంటా అంటున్నావా ఇది ఎక్కడ న్యాయం అమ్మా ఇది సేకరించాల నాయక అంత కొట్టిన లెక్క నువ్వు చెరుతులు పెట్టకుంటావమ్మా ఆయన చేతులు పెడతా అరే ఎందుకమ్మా చెరుతులు ఆయన గంట కొట్టిన లెక్క చేసుకుంటాను నీ గంట ఆయన కాకుండా ఇటు కొడతాడు కొడుతుంటారమ్మా నాకు ఆయన కొట్టాలి కదా అనగానే ఆ కార్తీక రాజు రుద్రుడు వేరికి వెళ్ళవడం ఏ కాయనకులు వెళ్ళి మోసం చేసి మాకు పట్టుకోవడం పెట్టి మోసం పాటిస్తలేదని మాసం మేము వెళ్ళాము వాళ్ళు ఉన్న పాము దొక్కినట్టు మమ్మల్ని పుట్టకొడిపిస్తున్నావా ఏ కాయనకులు వెళ్ళి మీరు ఒక రమ్మ ఎక్కి 12 ఒక రమ్మ ఎక్కి ఆ బంగారు కొట్టి నేను తన మొదలు అక్కడ ఎవరు బాగా సాగుడి గడపడి చేస్తానే వాడు కార్తీక రాజు తమ్ముళ్ళు ఇంత వేరు పడ్డాడు కాతగాడు పడ్డాడు అందరికన్నా పెద్దోడు కాక వీరాజుడు అబ్బబ్బబ్బా ఆ తమ్ముళ్ళు ఓడిపోయాడని పడపడ చేసి ఇక్కడ బండారు బట్టి మాట మంత్రాలు మంత్రి